హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్ నాలెడ్జ్. మనకి తెలంగాణ మెడికల్ బోర్డ్ నుంచి త్వరలోనే మనకి ఫార్మసిస్ట్ జాబ్స్కి నోటిఫికేషన్ అనేది రాబోతుంది. ఈ వీక్లో ఎనీ టైం మనకి ఫార్మసిస్ట్ నోటిఫికేషన్ అనేది రావచ్చు. సో కాబట్టి దీనికి అప్లై చేసుకోవాలంటే మనకి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రీసెంట్గా రిలీజ్ అయినటువంటి ల్యాబ్ టెక్నీషియన్ జాబ్స్కి స్టూడెంట్స్ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే చాలా సర్టిఫికేట్లు వాళ్ళ దగ్గర లేవు. చాలామంది రిజిస్ట్రేషన్ అనేది చేసుకోలేదు. వాళ్ళ సర్టిఫికేట్ అనేది సంబంధించిన కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోలేదు. అంతేకాకుండా చాలామంది దగ్గర బీసీ క్యాండిడేట్ల దగ్గర నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అనేది లేదు. అంతేకాకుండా స్టడీ సర్టిఫికేట్స్ చాలామంది దగ్గర లేవు. అండ్ 1-7 స్టడీ సర్టిఫికేట్స్ కూడా చాలామంది దగ్గర లేవు. అవి లేనప్పుడు మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా మీ దగ్గర ఉండాలి. ఒకవేళ స్టడీ సర్టిఫికేట్ లేకపోతే ఇలా చాలా సర్టిఫికేట్లు అనేవి ఉన్నాయన్నమాట. వాటికి సంబంధించి పూర్తి వివరాలు చెప్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఓకేనా? అండ్ ఫస్ట్ వచ్చేసి మీకు ఆధార్ కార్డ్ అనేది ఉండాలన్నమాట. అండ్ ఎవరు కూడా టెన్షన్ పడకండి. ఆధార్ కార్డ్‌లో మీ పేరు అనేది మారితే, ఎందుకంటే పెళ్ళైన అమ్మాయిలకి పేరు మారుతుంది కదా! సో కాబట్టి ఎటువంటి టెన్షన్ అవసరం లేదు. కానీ 10థ్ క్లాస్ సర్టిఫికేట్‌లో అండ్ మిగతా సర్టిఫికేట్‌లో అండ్ అప్లికేషన్‌లో ఒకే నేమ్ అనేది ఉండాలి. ఓకేనా? ఆధార్ కార్డ్‌లో ఎలా ఉన్నా పర్లేదు. జస్ట్ మీరు ఆధార్ కార్డ్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? అది కూడా పీడీఎఫ్ ఫార్మాట్‌లో మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత 10థ్ క్లాస్ సర్టిఫికేట్ అనేది కావాలన్నమాట. ఓకేనా? డేట్ ఆఫ్ బర్త్ కోసం 10థ్ క్లాస్ సర్టిఫికేట్ అనేది కావాలి. అండ్ 10థ్ క్లాస్‌లో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో అదే మీరు అప్లికేషన్‌లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? అండ్ ఆధార్ కార్డ్‌లో ఎలా ఉన్నా పర్లేదు. ఓకేనా? మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అండ్ ఆ తర్వాత వచ్చేసినంత మనకి క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అనమాట. అంటే డి ఫార్మసీ కానియండి, బి ఫార్మసీ చేస్తారు కదా! వాటికి సంబంధించినటువంటి మార్క్స్ మెమో అండ్ ఒరిజినల్ మెమో 2 కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒరిజినల్ లేకపోతే ప్రొవిజనల్ మెమో అనేది అప్లోడ్ చేయండి. అండ్ ఆ తర్వాత రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనమాట. ఫార్మా కౌన్సిల్‌లో తెలంగాణకు సంబంధించినటువంటి ఫార్మా కౌన్సిల్‌లో మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. కంపల్సరీ చేసుకోవాలనమాట. ఎవరైనా చేసుకోకపోతే ఇప్పుడన్నా చేసుకోండి. ఓకేనా? ఎందుకంటే అప్లికేషన్ లాస్ట్ డేట్ లోపు రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ సర్టిఫికేట్ అనేది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే మీరు ఆ నోటిఫికేషన్‌కి ఎలిజిబిలిటీ కాదనమాట. ఓకేనా? మీకు ఆ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడం అనేది కుదరదు. కాబట్టి ఇప్పుడైనా సరే ఫార్మసీ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. ఓకేనా? అండ్ ఆ తర్వాత వచ్చేసినైతే మనకి ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ అనమాట. అంటే మీరు ఒకవేళ గనుక గవర్నమెంట్‌కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్‌లో అంటే హాస్పిటల్స్ గానియండి, ఇంకేదైనా సరే గవర్నమెంట్ రిలేటెడ్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఆ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ గూడా మీరు తెచ్చిపెట్టుకోండి. అండ్ ఆ తర్వాత వచ్చేసినైతే మనకి 1-7 స్టడీ సర్టిఫికేట్‌లనేది కంపల్సరీ ఉండాలనమాట. అట్లయితేనే మీకు లోకల్ అనేది తీసుకోవడం జరుగుతుంది. లోకల్ క్యాండిడేట్‌గా మిమ్మల్ని పరిగణించడం అనేది జరుగుతుంది. 1-7 స్టడీ సర్టిఫికేట్‌లనేది కంపల్సరీ ఉండాలి. ఒకవేళ మీకు 1-7 లేకపోతే రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు 1-7లో ఒక 2 ఇయర్స్ గనుక చేయలేదనుకుందాం. అంటే ఎన్ని ఇయర్స్ లేకపోతే అన్ని ఇయర్స్‌కి రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. స్టడీ సర్టిఫికేట్ లేకపోతే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. 1-2 ఇయర్స్ ఆ ఇయర్స్‌కి అంటే మీరు ఏ ఇయర్‌లో చదివారో ఆ ఇయర్స్‌కి ఏ ఇయర్ అయితే మిస్ అవుతున్నాయో ఆ ఇయర్స్‌కి మీరు రెసిడెంట్ సర్టిఫికేట్ తెచ్చుకొని అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? ఇది రెసిడెన్స్ సర్టిఫికేట్ అనమాట. అండ్ ఆ తర్వాత వచ్చేసినది మనకి ఎస్సీ, ఎస్టీ, బీసీ సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసినది మనకి బీసీ క్యాండిడేట్‌లకి అనమాట. ఎవరైతే బీసీ రిజర్వేషన్ కావాలనుకుంటున్నారో, బీసీ రిజర్వేషన్ కింద అప్లై చేయాలనుకుంటున్నారో, మీరు బీసీ క్యాస్ట్ సర్టిఫికేటు అంతేకాకుండా నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఓన్లీ బీసీ వాళ్ళకి మాత్రమే. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి అవసరం లేదు. బీసీ వాళ్ళకి మాత్రమే నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? అది ఎలా అప్లై చేయాలనేది మీకు డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను, చూసుకోండి. అండ్ ఒకవేళ మీరు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్లు అయితే వాటికి సంబంధించినటువంటి ఇన్‌కమ్ అసెట్ సర్టిఫికేట్ అనేది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు స్పోర్ట్స్ సర్టిఫికేట్ అంటే స్పోర్ట్స్ సంబంధించినటువంటి రిజర్వేషన్ క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్ అనేది కూడా ఉండాలన్నమాట. అండ్ ఆ తర్వాత మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే సదరం సర్టిఫికేట్ అనేది ఉండాలి. అండ్ మీరు ఎక్స్ సర్వీస్ మెన్ అయితే మీరు డెఫినెట్‌లీ సర్వీస్ సర్టిఫికేట్ అనేది ఉండాలన్నమాట. ఆ తర్వాత మీరు ఎన్‌సీసీలో చేసిన ఎన్‌సీసీ సర్టిఫికేట్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఎన్‌సీసీ అయితే. ఒకవేళ మీరు ఏదైనా గవర్నమెంట్ జాబ్ అనేది చేస్తుంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, పైన చెప్పిన సర్టిఫికేట్‌లన్నీ కూడా మీరు పీడీఎఫ్ ఫార్మాట్‌లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో సిగ్నేచర్ మాత్రం జేపీజీ, పీఎన్జీ ఫార్మాట్‌లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి. పైన చెప్పిన సర్టిఫికేట్‌లన్నీ పీడీఎఫ్ ఫార్మాట్‌లో అప్లోడ్ చేయాలి. అండ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ మాత్రం జేపీజీ, పీఎన్జీ ఫార్మాట్‌లో మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్‌లో అడగండి.
ఎందుకంటే ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించి చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడు అప్లై చేయడం కుదరట్లేదు. ఎందుకంటే చాలామంది రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. చాలామంది దగ్గర సర్టిఫికేట్లు లేవు. చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నో ఏండ్ల తర్వాత మనకి నోటిఫికేషన్ అనేది వచ్చింది. దానికి అప్లై చేసుకోవడం అనేది కుదరట్లేదు వాళ్ళకి. సో, కాబట్టి మీరు మాత్రం ఈ మిస్టేక్ చేసుకోకుండా ఫార్మసీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్లన్నీ కూడా దగ్గర పెట్టుకోండి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. డెఫినెట్‌లీ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.